నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలందరూ పోలియో ఫండ్ రైజింగ్ కి సహకరించండి. రోటరీ క్లబ్ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి. పోలియో నిర్మూలనకు దేశవ్యాప్తంగా నిరంతరం కృషి చేసే ఏకైక సంస్థ రోటరీ క్లబ్. పోలియో నిర్మూలన కోసం పోలియో ఫండ్ రైజింగ్ కార్యక్రమం ద్వారా రోటరీ క్లబ్ భారీగా నిధులు సేకరిస్తుంది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో పోలియో ఫండ్ రైజింగ్ సైకిల్ ర్యాలీ పేరిట ఇచ్చాపురం నుండి విజయవాడ వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ అవగాహన ర్యాలీ గురువారానికి నిడదవోలుకు చేరుకుంది. ఈ సందర్భంగా నిడదవోలు పట్టణంలోని రోటరీ ఆడిటోరియంలో ఈ మేరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ గవర్నర్ వై కళ్యాణ్ చక్రవర్తితో పాటు రోటరీ క్లబ్ నిడదవోలు సెంట్రల్, రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు మిడ్ టౌన్ సభ్యులు, నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు అసిస్టెంట్ గవర్నర్ గుంటిపల్లి శ్రీనివాస్, సెక్రటరీ దారపురెడ్డి శ్రీరామ ప్రతాప్, ట్రెజరర్ గుంటుపల్లి సత్యసాయి, మాజీ రొటేరియన్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో నిర్మూలనపై అవగాహన కల్పించడానికి నిధుల సేకరణ కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి రోటరీ క్లబ్ ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు. భారతదేశాన్ని పోలియో రహితంగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసికట్టుగా కృషి చేస్తున్నాయని తెలిపారు. రోటరీ క్లబ్ ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమం చిన్నారులకు జీవితాంతం ఆరోగ్యాన్ని అందించగలుగుతామని, తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలంటే ప్రజలు తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. అనంతరం పోలియో ఫండ్ రైజింగ్ ద్వారా చేపట్టిన విరాళాలను సమకూర్చుకొని డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి మరియు ఆయన బృందం సైకిల్ ర్యాలీని కొనసాగించారు. అని గవర్నమెంట్ మరి ప్లాన్ చేస్తున్నారు. అది ఆ స్ఫూర్తి వస్తే అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. దట్టు అంటే మన దేశంలో అయిపోయిందని మనకెందుకులే అని మన రొటీన్స్ కూడా అంటున్నారు. కానీ దాన్ని కరెక్ట్ కాదు. మిగిలిన దేశాలు, ఇండియా పక్కన ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో కూడా పోలియో ఉందని తెలిసినా కూడా మిగిలిన దేశాలను వేస్తున్నాయి. మనం రొటీరియన్స్ ఇండియాలో వేస్తాలే అని కొంతమంది అంటాం. అది అంతవరకు అది కరెక్ట్ కాదని నా ఐడియా. పోలియో ఎక్కడున్నా మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ వ్యాప్తి చెందుతుంది అనే నినాదం ఉందండి. కానీ మనందరూ గుర్తుంచుకోవాలి, పూర్తిగా నిర్మూలన చేయాలి. నిర్మూలన చేయకపోతే మళ్ళీ మొట్టమొదటికి వెళ్తాం. అది మనం మొట్టమొదటికి వెళ్ళకుండానే ఇంకా కిందది మొత్తం 0 పాయింట్లోకి వెళ్ళిపోయి మనందరూ ఉంటే ప్రపంచం అంతా శాంతియుతంగా ఉంటుంది. తత్పరం కూడా నేర్చుకోవాలని మంచి నాకు తోటి నేర్పింది రోటరీ. అలాగే రోటరీలో కూడా నిడదవోలు నేను ఎవరైతే తెలియని టైంలో రోటరీలో జాయిన్ అయిన ఈ రోజు వరకు కూడా రోటరీలో సర్కిల్ వల్ల నా బిజినెస్ పెరిగింది. అందరితో పాటు కూడా మంచి పేరు సంపాదించాను. దాని ద్వారానే మన మున్సిపల్ కౌన్సిల్ జరిగినప్పుడు దాని కౌన్సిల్ కూడా ఎన్నుకోవడం జరిగింది. మరి ఇదంతా కూడా రోటరీ ఫౌండేషనే. దాన్ని ఎప్పుడు నేను మర్చిపోను. దాని గురించి నేను ప్రతి సంవత్సరం కూడా రోటరీ పోలియోకి $100 ఇస్తున్నాను. దాంతోపాటు పోలియో బుక్స్ కూడా నా వంతుగా ఒక 2 బుక్స్ కూడా ఎప్పుడు చేస్తున్నాను. అది కాకుండా రోటరీకి నా వంతుగా ఏం చేయాలో కూడా ప్రతిదీ కూడా నేను చేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే గవర్నర్ గారికి తెలియని కాదు, మీకు తెలియదని కాదు. అయితే మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకుని మనం సంపాదించే దానిలో రూపాయలు ఒక పావుల కొంత మనం సేవా కార్యక్రమాలు చేస్తే మనతో పాటు మన కుటుంబాలకు కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మా నిడదవోలులో మాత్రం రోటరీకి మంచి అవేర్నెస్ ఉంది. మంచి ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం. దాంతోపాటు పోలియో కూడా 10 సంవత్సరాల పెద్దలు ఏ విధంగా అయితే చేశారో ఇప్పుడు మేము కూడా మా వంతుగా పోలియో డ్రాప్స్ ఎప్పుడైతే వేస్తే అప్పుడు మున్సిపాలిటీ ద్వారా వాళ్ళు వచ్చి డ్రాప్ చేసినప్పుడు ప్రతి సెంటర్కి మా రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ఎంతమంది ఉంటే అంతమందికి భోజనం ఏర్పాటు ఆయన ప్రెసిడెంట్ గారు కానీ ఆయన ఎవరైనా సహకారంతో ఇప్పుడు కూడా నిత్యం జరుగుతూ ఉంది మా రోటరీ క్లబ్ ద్వారా. అది ఎప్పుడు పోలేదు. ఏ కార్యక్రమానికైనా ఇక్కడ మాకు ఫౌండర్ గారు
మరి మున్సిపల్ చైర్మన్ గారు, రోడ్డు క్లబ్ నడదవోలు ఫౌండర్ మరి ఆదిబాబు గారు సూచనలు సలహాలతో మేము ఈ క్లబ్ను ముందుకు తీసుకెళ్తున్నాం. మరింతగా ఇంకా ముందుకు తీసుకెళ్తామని మా గవర్నర్ గారు కళ్యాణ్ చక్రవర్తి గారికి, అలాగే రోడ్డు క్లబ్ పెద్దలందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. నేను జాయిన్ అయ్యి 12 సంవత్సరాలు అవుతుందండి రోటరీలో. నేను ప్రతి సంవత్సరం క్రమశిక్షణతో మా ఊరు వైద్యానికి సర్వీస్ చేస్తున్నానండి. అలాగే స్కూల్స్ కూడాను. అంటే నా ఊర్లో ఫస్ట్ అవేర్నెస్ తీసుకొస్తే అన్ని ఊళ్ళు బాగుంటాయని చెప్పేసి నేను ఫస్ట్ మా ఊరిని ఎంచుకున్నానండి. దాని మీద కైలాస భూమి వాళ్ళకి పొలాలన్నీ ఫ్రీ చేయటం, విద్యకి ఇది అవటం అన్నీ నేను నా ఊరి గొప్ప అని నేను చెప్పుకుంటున్నాను. ఇదంతా నా రోటరీ ద్వారా. నేను గవర్నర్ గారు కూడా నాకు గతంలో డొనేట్ చేయడం జరిగిందండి, 1 లక్ష రూపాయలు కైలాస భూమికండి. అలాగే ఇంకా ఈ సర్వీస్ వల్ల నేను కూడా గ్రామంలో అందరూ మంచిగా చదువుతున్నారండి. థ్యాంక్ యూ. ఆ ఏరియాలో పోలియో బాక్సులు మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బాక్సుల్ని ఈరోజు ఓపెన్ చేద్దామన్నా కానీ మాకు టైం చాలేదు. త్వరలో వాటిని కూడా కలెక్షన్ చేసి ఈజీగా అందజేస్తామని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం సైక్లింగ్ అనేది చాలా మంచి కార్యక్రమం. ప్రజల్లో మంచి అవేర్నెస్ తీసుకోవడం రావడం కూడా ప్రజలు ఒక రకమైన ఆ వేలో వస్తూ ఉంటే మంచి అవేర్నెస్ కూడా వస్తుంది. మంచి కార్యక్రమం చేపట్టారు, దీనికి నా అభినందనలు. అలాగే నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న ఐడియా ఎలా అంటే, మనం రోటరీ మంచి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాం. నెక్స్ట్ నవేడేస్ వీఆర్ ఫేసింగ్ మెయిన్ ప్రాబ్లం విత్ ప్లాస్టిక్. ఆ ప్లాస్టిక్కి మనం రోటరీ క్లబ్ నుంచి ఏదైనా ఒక మంచి కార్యక్రమం, ఏదో ఒక ఊరిని తీసుకుని ఆ ఊరిని దత్తత తీసుకుని ఆ ఊరిలో ప్లాస్టిక్ని ఎలా రీసైకిల్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ని ఏదైనా స్టార్ట్ చేస్తే అది మన క్లబ్కి మంచి పేరు వస్తుందని. ప్లస్ ఈ ఫండ్ రైజింగ్ గురించి మన రోటరీ గవర్నర్ గారు చేస్తున్న ఈ సాహస యాత్రకి మన అందరం అభినందనలు తెలియజేయాలి. ఇంతవరకు నేను రోటరీలో చేరి 38 సంవత్సరాలు అయింది. ఈ 38 సంవత్సరాల్లో ఎంత సాహసం చేసిన గవర్నర్ని నేను చూడలేదు. మనం ఇది రోటరీ చాలా కాలం క్రితమే మన బసవరాహాల గారి టైంలో ఫస్ట్ పోలియో కార్యక్రమం చేపట్టడం జరిగింది. అప్పుడు నేను వెస్ట్ గోదావరికి పోలియో చైర్గా ఉన్నాను. వరదారెడ్డి గారు నేషనల్ పోలియో కమిటీ మెంబర్గా ఉంటారు. అలాగే సాయి గారు ఏలూరు వెస్ట్ గోదావరి ఇన్ఛార్జ్గా ఉండేవారు. డిస్ట్రిక్ట్ కూడా అప్పుడు కొంత మెటీరియల్ నేషనల్ పోలియో నుంచి కొంత మెటీరియల్ కూడా మనకు సప్లై చేసేవారు. దీనికి ఆ విధంగా స్ట్రాటజీ తర్వాత మన గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇది సక్సెస్ఫుల్గా 100% మన ఇండియాలో పోలియో నిర్మూలించగలిగాం. కానీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో 2 దేశాల వల్ల మనం ఇంకా ఈ ప్రోగ్రామ్ని ప్రొలాంగ్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. దగ్గర ఫారెస్ట్లోకి వెళ్ళి అక్కడ పోలియో డ్రాప్ చేసి వచ్చాం. నేను వరదారెడ్డి గారు ఇంకా ఒక టీము. అలాగే భద్రాచలం వెళ్ళి భద్రాచలంలో కూడా తీసుకురావడం జరిగింది. అంటే అక్కడ మనం వెళ్ళి ఏదో చేస్తాం కాదండి, అక్కడ జరుగుతున్నది మనం వస్తామంటే అక్కడ కూడా అవేర్నెస్ వస్తుంది అని ఓపిని వారి టీం మెంబర్స్ని మనందరి తరపున వారికి అభినందనలు తెలియజేస్తున్నానండి. మనం వారి కష్టాన్ని గుర్తించి ఈరోజు ఇంతమంది కంటే ఎక్కువ చుట్టే బాగుండు. ఎందుకంటే వారు చేసిన దీనికి మనం రెసిప్రోకల్గా వారి ఆశయాన్ని మనం నెరవేర్చాలి. దానికి సార్ మేము మా క్లబ్లో వచ్చి మ్యాచ్ అమౌంట్ వచ్చేలాగా చేస్తామని ఈ సభాత్మకంగా మేము ప్రామిస్ చేస్తామండి. అదే నేను ఒక 2 డేస్లో అందరితో మాట్లాడి
కలెక్ట్ చేసి మీకు ఇచ్చేలాగా నేను ఏర్పాటు చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రోటరీ పంతం అనే సిద్ధాంతాన్ని తన ఓన్ సిద్ధాంతంగా అనుకరించుకుని ఆయన ఫండ్ ఏ రకంగా కలెక్ట్ చేయాలి, పోలియో ఫండ్ రైజింగ్ కోసం ఏం చేయాలని ఒక ఆయనకున్న ఉత్సాహాన్ని అందరికీ చూపించే ఉద్దేశంతో, అదేవిధంగా పోలియో ఫండ్ను మరింతగా కలెక్ట్ చేసే ఉద్దేశంతో ఆయన మొదలుపెట్టిన సైకిల్ యాత్ర ఇచ్చాపురం నుంచి స్టార్ట్ అయ్యి విజయవాడ వరకు వెళుతున్న క్రమంలో ఆయన 800 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించి మన నిడదవోలుకు చేరుకున్నందుకు ముందుగా వారికి మా క్లబ్ తరఫున, మా నిడదవోలు ఉన్న 3 క్లబ్బుల తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మీరు పోలియో ఫండ్ కలెక్ట్ చేసే విషయంలో మీరు ఎంత కృషి చేస్తున్నారో మా సభ్యులందరికీ బాగా తెలుసు. మేము కూడా ఇక్కడంతా కూడా మీకు వెనుదండుగా ఉండి మరింత ఉత్సాహంగా ఈ పోలియో ఫండ్ కలెక్ట్ చేసి మా క్లబ్ నుండి మీకు స్వహస్తాలతో అందిస్తామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈనాటి ఈ సభకు ఇచ్చేసిన మీరు ఈ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నామండి. ఫండ్ రైజింగ్ అంటే ఫండ్ రైజింగ్ అని ఎందుకు పెట్టారు అని ఎవరు అడగలేదు. బట్ ఫండ్ రైజింగ్ పెట్టడానికి కారణం కూడా ఉద్దేశం అన్నది ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పాలి. మనం దాని చుట్టూ విషయం దాసి దాని చుట్టూ మాట్లాడటం అనవసరం అన్న ఉద్దేశంతోనే డైరెక్ట్గా పోలియో ఫండ్ రైజింగ్ అని పెట్టడం జరిగింది. అంటే అవేర్నెస్ చేయకుండా ఫండ్ రైజింగ్ ఏమిటి అని చాలామంది అనుకుంటారు. డబ్బులు అడిగినప్పుడు పోలియో కోసం ఆటోమేటిక్గా క్వశ్చన్స్ వస్తాయి, అప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. సో రెండు అంశాలు కూడా కవర్ అవుతున్నాయి. అందుకే డైరెక్ట్గా అవేర్నెస్ చేస్తామంటే ఎవరు కూడా రారు. 8 నెలలు అయింది నేను గవర్నర్గా. నిడదవోలుకి ఇది 6వసారి. అస్తమానం వచ్చేస్తున్నాడు అన్న ఉద్దేశంతోనే వచ్చినట్టు లేదు. నేను ఈయన ఎప్పుడు చూసినా ఎక్కడే తిరుగుతున్నాడు. నిడదవోలులో ఎప్పుడు వచ్చినా కానీ అందరూ ఫ్రెండ్సే. సో ఫ్రెండ్స్తో చాలా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు కాబట్టి మనసులో ఉన్న మాట నేను అనుకున్నవి అన్నీ కూడా ఫ్రీగానే షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా సైకిల్ తొక్కాలి, సైకిల్ ర్యాలీ చేయాలి అని నేను అనుకున్నప్పుడు నాతో పాటు ఎవరు లేరు, నేను ఒక్కడనే. ఇది సాహసయాత్ర అని అందరూ అంటున్నారు, కానీ సాహసయాత్ర కన్నా యాక్చువల్గా సంకల్ప యాత్రకి వెళ్ళే స్టార్ట్ చేసాము. సంకల్పం చేశాము, ఎలాగైనా చేయాలి అని అనుకున్నాను. సో కరెక్ట్గా 4 రోజుల ముందు మల్లికార్జునరావు గారు నాకు ఫోన్ చేసి, అంటే మేమందరం గోదావరి సైకిల్ క్లబ్ మెంబర్స్, మేము కూడా జాయిన్ అవ్వచ్చా అన్నారు. ఎప్పుడైతే స్టార్ట్ చేసామో మామూలుగా రాఫిల్ టికెట్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు. మన డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ నాటికి $1,06,000 కలెక్ట్ చేయగలిగాము. సో డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్కి $1,06,000 కలెక్ట్ చేసామని చెప్పి థ్యాంక్ యూ. అక్కడితో ఒక గీత గీశాను. సో ఎవరు డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ వరకు ఇచ్చినా నేను సైకిల్ ఎక్కిన తర్వాత ఎవరెంత ఇచ్చారు అన్నదే క్వశ్చన్. మళ్ళీ వరకు ప్రామిస్లు వచ్చినాయి. సో 5 lakhs వరకు ప్రామిస్లు వచ్చినాయి కదా. నెక్స్ట్ శ్రీకాకుళం తర్వాత బొబ్బిలి నుంచి విజయనగరం వచ్చేసరికి విజయనగరం నుంచే 5 lakhs అన్నారు. సో అప్పటికే 10 లక్షలు అయిపోయింది. సో నేను నా లెక్కలు తప్పు అవుతున్నాయని చెప్పి దాన్ని 25 lakhsకి రివైజ్ చేసుకున్నాం. సో 25 lakhsకి రివైజ్ చేసుకుని వైజాగ్ వచ్చి ముందర రోజున నైట్ ఈ టైంకి వచ్చాము. వచ్చిన తర్వాత రాత్రి అసిస్టెంట్ గవర్నర్ 4గురితో కూర్చుని టార్గెట్ మీకు 10 lakhs అని ఊరికే అన్నాను. వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని 12 లక్షలు చేశారు బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో. ఇది బేసిక్గా మీరందరూ ఇవ్వాలన్న ఉద్దేశం కాదు నేను చెప్పేది. రొటేరియన్స్ అయిన మనము చాలానే పోలియోకి ఇచ్చాము, చాలానే పోలియోకి చేసాము. కానీ నాన్ రొటేరియన్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకోమని ఎప్పుడూ చెప్తాను. సో మనం ఎవరిని అడగట్లేదు. మన బిజినెస్ కమ్యూనిటీస్లో మన పక్క షాప్ వాడిని అడగట్లేదు, మన ఎదురు షాప్ వాడిని అడగట్లేదు, మన చుట్టాలను అడగట్లేదు, మన ఫ్రెండ్స్ని అడగట్లేదు. అది అడగండి, అది అడిగితే ఖచ్చితంగా వస్తుంది. మీరు ఆల్రెడీ 8 లక్షలు ఇచ్చున్నారు, మేము ఏం అడగాలో నాకు తెలియట్లేదు అంటే మేము 10 అన్నాం కదండి, 8ని 10 చేసేస్తాము అన్నారు. సో అలాగా అందరూ ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నారు. అంటే ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నారు అనే దానికన్నా బాగా నేను చేపట్టిన సైకిల్ ర్యాలీని మా కష్టాన్ని గుర్తించి చేస్తున్నారని నేనైతే దృఢంగా నమ్ముతున్నాను. అప్పుడు మేము హైదరాబాద్ వచ్చి మేము షూట్ చేసుకుంటాం ఫిల్మ్ అంటే కూడా
ఆయన మీరు ఎవరో రాకర్లేదు, నేనే షూట్ చేసి పంపిస్తానని చెప్పి ఆయన చాలా పెద్ద మనసుతో ఆయనే షూట్ చేసి ఆయనే పంపించారు. అండ్ అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేశారు. సో మనకి సౌత్లో ఉన్నటువంటి ఎన్ పోలియోనాకి మెగాస్టార్ చిరంజీవి గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు.